బూడిద గుమ్మడికాయలు వేసి పండిస్తున్నాడు. అరే బూడిద గుమ్మడికాయలు పండిస్తే మాకేంటి అంటారేమో. ఈ బూడిద గుమ్మడికాయ గొప్పతనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మనం ఇంటికి కడతాం కదా, ఎక్కడో ఇంటి పైన మొదట్లో గుమ్మం దగ్గర కడితేనే దిష్టి పోయిద్ది, ఎంతో మంచి చేస్తుంది అంటారు కదా. మరి పొట్టలోకి వెళితే ఎంత మంచి చేస్తుందో తెలుసు కదా, యాష్ గోడ్ అంటాం. ఈ బూడిద గుమ్మడికాయలు ఇప్పుడు విచ్చలవిడిగా అమ్ముతున్నారండి. రైతు బజార్ల దగ్గర నుంచి అన్ని కూరగాయల షాపుల్లో కూడా ఉంటున్నాయంటే ఓకే, కొంతమంది తాగుతున్నారు. కానీ మీరు తాగుతున్నారా? అవకాశం ఉన్నప్పుడు ఏముంది, 20-30 రూపాయలకి కూడా గుమ్మడికాయలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల రేట్ ఎక్కువ ఉంది, అయినా ఇబ్బంది ఏమి లేదు, తాగండి. తాగమన్నాం కదా అని చెప్పి పొలోమని లోటాల కొద్దీ గ్లాసుల కొద్దీ తాగొద్దు. కొద్దిగా ఎంత మొత్తం తీసుకోవాలో అంత మొత్తమే తాగండి. ఎంత తాగాలి, ఎలా తాగాలి, ఓకే, అసలేంటి బెనిఫిట్స్ ఏంటి అంటారా? ఇందులో ఏ రకమైన విటమిన్స్ ఉంటాయి, ఖనిజాలు ఏముంటాయి, ఫైబర్ ఏమాత్రం ఉంటుంది, అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాను. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.